టీడీపీలోనే కాదు, జనసేనలో కూడా జోష్ చాలానే కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎక్కువగా అధికారులతో సమీక్షలు సమావేశాలు చేయడం, ఆయన తర్వాత ఫస్ట్ టైం పిఠాపురం నియోజకవర్గం అక్కడ గొల్లప్రోల్ దగ్గర వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడడం, ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన జీతం గురించి కానీ ఇంతకుముందు జీతం తీసుకుంటాను, జీతం తీసుకుంటేనే నేను ఆన్సరబుల్, నాకు కాలర్ పట్టుకుని మీరు అడగడానికి ఉంటుందని. మళ్ళీ సీన్ కట్ చేస్తే నేను జీతం తీసుకోను, దానికి కారణం పంచాయతీరాజ్ శాఖలో అప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి, అవి చూస్తే నాకు అసలు కనీసం ఫర్నిచర్ కూడా ఆ డబ్బులతో కొనుక్కోవాలనిపించట్లేదు, నేనే తెచ్చుకుంటాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి మాట తీరు మార్పు అదే కంటిన్యూ అవుతుంది అనుకోవాలా, లేదంటే నిజంగా ఆ పరిస్థితులు గత ప్రభుత్వం చేయడం వల్ల ఆయనకి బాధ వేసింది అనుకోవాలి. ఈ జోష్ అయితే వాళ్ళలో కనిపిస్తుంది, దాని మీద కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మరొక జోష్ సందర్భం ఏంటంటే ఎమ్మెల్సీ పదవుల్లో ఒక ఎమ్మెల్సీ పదవి జనసేనకి రావడం త్వరలో రాబోతుంది. దానికి సంబంధించి ఆల్రెడీ పేర్లు కూడా రెడీ అయిపోయినాయి. వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు చూస్తే గతంలో చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మండపేట సభల్లో నాదో కాసేపు సీఎం పదవి కావాలని, కాసేపు సీఎం పదవి వద్దని, నాకు పదవుల మీద ఆశ ఉండదని, లేదంటే మనమే అధికారంలోకి వస్తాం నేనే సీఎం, ఇలా చాలా చూసాం, మనం చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా ఆ తరహా పందా ఏమన్నా నడుస్తుందా? ఫస్ట్ పాయింట్, ముందు జీతం తీసుకుంటానని చెప్పడం, మళ్ళీ జీతం వద్దని చెప్పడం, దానికి బిహైండ్ రీజన్ ఏదైనా ఆయన పంద అలాగే కనిపిస్తోందా? టైమ్లీ మాట్లాడతాడు. ఆయనతో ఉన్నటువంటి ఇదేంటంటే ఆయన హృదయ స్పందన చాలా వేగంగా ఉంటుంది, ఆలోచన తీరు ఎమోషనల్, సైకలాజికల్గా టచ్ అయిపోతారు. ఇప్పుడు ఒక అంశం రాగానే ఒకటేంటంటే ఏది జరుగుతోంది అన్నప్పుడు వెంటనే దానికి అనుగుణంగా స్పందించే లక్షణం ఎక్కువ ఆయనకి. ముందు 10 తరాల తర్వాత మాట్లాడదాం, 10 తరాల వెనక్కి వెళ్దాం, ఈ టైప్ కాదు ఆయన ఆలోచన ద్వారా. స్పాట్ ఎమోషనల్ ఫీలింగ్ అంటే ఇమీడియట్ గా ఆయనకి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు, ఇంకా వెనక ముందు దానికి ఆలోచించరేమో. అది అంటే కానీ అట్లాంటిది ఒక రకంగా లీడర్ని ఇప్పుడు అది కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా యూత్ ఎక్కువ, యూత్కి అట్లాగా ఎప్పటికప్పుడు బోళాగా మాట్లాడడం ఇష్టం. ఏదో మనసులో ఒకటి పెట్టుకుని కల్లా కపటం లేకుండా మాట్లాడే మెంటాలిటీ ఏంది. కపటంతో మాట్లాడడం పవన్ కళ్యాణ్కి ఉండదు అనేది నమ్ముతారు. అదే కనబడుతుంటది. చంద్రబాబుతోనో జగన్తోనో కంపేర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఒకళ్ళకేమో ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకోళ్ళకేమో ఇంకొక రకమైన బ్యాక్గ్రౌండ్. ఒకళ్ళకి ఎక్స్పీరియన్స్, ఇంకొకళ్ళకి వచ్చేటప్పటికి పొలిటికల్గా ఇంతకుముందు అనుభవము, ఈ వ్యవహారం అంతా ప్రతిపక్ష నాయకుడికి ఇదంతా చూసాం. ఈయన ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి తీరు, కాన్సెప్ట్ డిఫరెంట్ అనమాట. ఈయన ఇంకోటి ఏంటంటే సినిమా ఇండస్ట్రీ నుంచి రావడంతో ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ. సినిమాల్లో ఏ పాత్రలో ఉంటారో అదే పాత్రలో వీళ్ళు కూడా ఫీల్ అవుతారు, బయట కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అలాంటి ఇదే చూపెడుతుంటారు ఆయన. అందులో ఇప్పుడు ఆ ఫ్యాన్స్కి తగ్గట్టు పవన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఆయనలోని మంచితనము, ఆయనలో ఉన్నటువంటి సేవా దృక్పథం, ఆయనలో ఉన్నటువంటి బోళాతనం, నిర్మోహమాటంగా మాట్లాడే తత్వం, దీని గురించి ఆశిస్తారు, అలాగే మాట్లాడుతుంటారు. అంటే అధికారంలో లేనప్పుడు అంటే ఓకే, అధికారంలో ఉన్నప్పుడు ఒక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే కొంచెం రాంగ్ గా వెళ్దా సంకేతం ప్రజల్లో? ఎందుకుంటది, అదే కోరుకుంటున్నది. జరగకపోతే అప్పుడు మారిపోయాడు రా అనుకుంటారు. అదే జరిగితే మంచిదే కదా వాళ్ళకి. అంటే మొన్నటి వరకు జీతం తీసుకుంటానన్నారు, ఇప్పుడు ఏంటి మళ్ళీ వద్దంటున్నారు, మామూలు రాజకీయ నాయకుల్లా మారిపోయారు, ఇలా అంటే అందరూ డెప్త్ గా ఆలోచించారు కదా, ఈయన అన్న అప్పులు ఈ తెప్పలు ఇవన్నీ చూడరు కదా. అంటే అది వైసీపీ వాళ్ళు ఆ రూట్ లో చెప్పడానికి వీలవుతుంది. కానీ జనసేన వాడు అదిగో చూసేటారు అన్నేమో ఇదివరకు లాస్ట్ ట్రిప్ ఉద్దేశం ఏంటి, జగన్ కి క్లాస్ పీకడం. జగన్ నేను జీతం తీసుకోనన్నాడు, రూపాయి జీతం తీసుకుంటానన్నాడు, అట్లాగే నాటకాలు ఆడాడు అతను. కానీ జీతాలు తీసుకోకుండా ఏంది, తీసుకుంటూ జవాబుదారీగా ఉండాలి, తీసుకున్నప్పుడు ప్రజలకి ప్రశ్నించే హక్కు ఉంటుంది, మనకి ప్రజలకి జవాబుదారీతనం వస్తుంది అన్నటువంటి చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన. అప్పుడు జగన్ కి క్లాస్ పీకడం అతని ఉద్దేశం, అప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశం అది. దాంట్లో భాగంగా మాట్లాడింది. తర్వాత అది పెద్దగా ఏమన్నా రీచ్ అవుతుందా అంటే స్పెషల్ ఏం కాదు. అది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ. ఈ టైంలో ఇప్పుడు క్రిందటిసారి చంద్రబాబు పాలసీ నచ్చలేదు, జగన్ గెలిపించారు. ఈ దఫా జగన్ పాలసీ నచ్చలేదు, కూటమిని గెలిపించారు. రేపు పొద్దున ఏ పాలసీ ఉంటది? ఎప్పుడైనా సరే గెలిచినప్పుడు నీ పాలసీ సూపర్ రా అంటారు, ఓడినప్పుడు ఇప్పుడు జగన్ గెలిచిన తర్వాత పెట్టినప్పుడల్లా పాలసీ అద్భుతంగానే అనిపించింది, ఓడిపోయిన తర్వాత ఏమంటున్నారు, అదే పాలసీ ఓడగొట్టింది అంటున్నారు.
ఇప్పుడు అదే వాలంటీర్లు ఓడగొట్టారని తిడుతున్నారు వాలంటీర్ని, అదే సందర్భంలో సచివాలయాలు ఓడగొట్టినాయి అంటున్నారు, అలాగే నాయకుల్ని ఓడగొట్టారని తిడుతున్నారు. కాబట్టి తిట్టేవాడు ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటాడు. మన నాయకుడు అనేటువంటి వాడు దాని గురించి పట్టించకూడదు. ఇప్పుడు ఇదివరకు ఇదే పవన్ కళ్యాణ్ మనం ఏందన్నా ఆ కొంచెం సీట్లు ఏంటన్నా, లేకపోతే అదేంటన్నా ఇదేంటన్నా అన్నోళ్ళు అన్నా, నువ్వు సూపర్ వ్యూహం పన్నావు, స్ట్రైక్ రేట్ 100% అన్నా, అదన్నా దమ్ము అంటే ఇదని మాట్లాడలేదా? ఓడినప్పుడు ఇంతకుముందు అన్న నువ్వు అట్ట తప్పు చేయబట్టి అయిపోయింది ఇట్లా అని మాట్లాడలేదా? కాబట్టి నాయకుడు కార్యకర్త మనోభావానికి అనుగుణంగా అని అనుకోకూడదు, తన వైపు కార్యకర్తను మోటివేట్ చేసుకురావాలి, అంతే. అదే చేసుకొస్తున్నాడు. జీతాల గురించి ఇంతలా మాట్లాడతారు కదా, నేను రూపాయి తీసుకున్నాను ఎన్టీఆర్, అసలు ఒక ఎమ్మెల్యేకి జీతం ఎంత ఉంటుంది? ఒక 2 లక్షలు ఉంటుందా? మొత్తం అన్ని బెనిఫిట్స్ కలిపితే 2 లక్షలు వస్తుంది. అదే అందులో మళ్ళీ అలవెన్స్, ట్రావెలింగ్ అంతే. అంటే ఎంపీకి ఎమ్మెల్యే కూడా సేమ్ అనుకుంటా కదా? లేదు లేదు, అంటే శాలరీ పరంగా ఎంపీకి తక్కువ ఓ రకంగా మనకంటే, ఎంపీకి ఎమ్మెల్యే కంటే. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణలో ఎమ్మెల్యేల కంటే కూడా ఇక్కడ కొంచెం ఎక్కువ పెంచుకున్నాం అప్పుడు. అయితే తెలంగాణలో మరీ ఎక్కువ ఇచ్చుకొచ్చారు కేసీఆర్. అలా కూడా ఉంటుందా? ఎమ్మెల్యేలకి ఎంపీలకి అట్లా ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఎవరికైనా సరే సరిగ్గా చెప్పాలంటే ఒక 5 లక్షలు వేసుకోవాలి ఆల్ బెనిఫిట్స్ కలిపి, కానీ జీతం రూపంలో వచ్చి 2 లక్షలు ఉంటుంది అంతే. అందులోనే మళ్ళీ టీఏడిఏలు కలిపి, డిఏకి టీఏ ఎక్కువ ఉంటది, ట్రావెలింగ్ అలవెన్స్ సంబంధించి ఇంతని పెట్రోల్ అని, అట్లాగే ఎంపీలకి ఫ్లైట్ టికెట్లని అవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ నిజంగా కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి 2 లక్షలు అనేది అంత అందులో కనిపిస్తుంది, దాని గురించి అంత చర్చ అవసరమా అనేది కూడా ఎవరు కూడా పెద్దగా చర్చించట్లేదు. అందుకే వాస్తవంగా అంటే ఆయనే రిపీట్ చేయడం పదే కాసేపు జీతం తీసుకుని అదే జీతం తీసుకుంటే ఆయన ఉద్దేశం ఒకటి, ఫస్ట్ ఏంటంటే జగన్కి పాఠం చెప్పాలనుకున్నారు, రెండోది కూడా జగన్కి పాఠమే. నిన్న ఆ మాట అనడం వెనకాల కూడా జగన్కి పాఠమే. జగన్ వల్ల వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, అన్ని అప్పుల పాలైపోయింది. అది చూస్తే నాకు ఇది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారు చూడండి, మొన్న పోలవరంకి వెళ్తే కంట్లో నీళ్ళు వచ్చినాయి నాకు, అదొక ఎమోషనల్ పదజాలం అంతే. ఇప్పుడు అందులో భాగం ఇది. ఈయన ఆ ఎమోషన్ కి ఇంకొంచెం జోడించుతారనమాట, నా జీతం కూడా నేను తీసుకోను అందుకోసమే అన్నట్టు. అది ఆయన స్టైల్. అది నిజంగా శాఖల వారీగా అంటే పంచాయతీరాజ్ శాఖ మాట్లాడారు కాబట్టి అంత అప్పుల పాలు అంటే శాఖల మీద కూడా అంత ప్రభావం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు అంత డెప్త్ గా చేసారా? ఇప్పుడు ఒక 5 ఏళ్ళు పరిపాలన ఇలా అయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఎంత అప్పు చేశారు, ఏం జరిగింది అన్నట్టు అప్పుడు చర్చ వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే లాస్ట్ 5 years చంద్రబాబు గారి పరిపాలన అయిపోయాక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మంత్రులు ఏం చెప్పేవాళ్ళు, ఈ వ్యవస్థలు నిర్వీర్యం చేసి పడేశాడు, నాశనం చేసి పడేశాడు, చేతిలో 10 పైసలు లేదు, మొత్తం అప్పుల పాలు చేశాడు. ఇదే మాట అప్పుడు వీళ్ళు మాట్లాడింది, 2-3 ఏళ్ళు అదే మాట్లాడారు. ఆ తర్వాత ఎలా పరిపాలనలో అప్పు చేయకుండా ఉన్నారా? చేశారు. చేసిన తర్వాత దాంట్లో ఏం కట్టారు అంటే అన్ని సంక్షేమాలకే పెట్టారు. మరి అదే సందర్భంలో వేసినటువంటి మౌలిక వస్తువులకు సంబంధించినటువంటి కూడా ఉంటాయి కదా, వీళ్ళు రోడ్లు వేయలేదు, చివరిలో వేసాడు. 6 నెలల ముందు సిమెంట్ రోడ్లు అనేక చోట్ల వేసుకొచ్చాడు. ఇప్పుడు ఇవాళ ఈనాడులో చెప్పినటువంటి కథనే దాదాపు 1200 కోట్ల రూపాయల దాకా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయట. మరి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటే పని చేయకుండా బిల్లులు ఎట్ట వస్తాయి? కాబట్టి ప్రతి ఒక్కటి పాలకుడు అనేటువంటిది ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్. మనం విడిగా ఉన్నప్పుడు 100 చేయగలం అనుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విడిగా ఉన్నప్పుడు ఇంకా చాలా చేయాలనుకున్నాడు, కానీ పాలనలోకి వచ్చాక రూపాయి లెక్క కట్టుకుంటే పోలవరం అందరికి తలా 10 లక్షలు ఇచ్చేద్దాం, లేకపోతే కనుక అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చేద్దాం, ఇవన్నీ చాలా అనుకున్నాడు. పాలనలోకి వచ్చాక ఖర్చులు లెక్క చూసుకుంటే లేదు. చివరిలో ఎకనామిక్స్ టీచర్ అయ్యాడు. ఇదిగో ఎంతే ఉన్నాయి కాబట్టి డబ్బులు ఎంతకు మించి ఎవడివ్వలేడు, ఇది పరిస్థితి అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే పాలన నేర్పుచేటటువంటి పాఠాలు. ఫ్యూచర్కి ఇప్పుడు ఉంది, ఇవాళ నుంచి మొన్న ఇంతకుముందు అప్పులు తీసుకునే పరిపాలన, సంపద ఏది, సంపద సృష్టి అన్నటువంటిది మాట్లాడారు. నేను అప్పుడు కూడా చెప్పా, జిఎస్టీలో మనకి ఇట్లా పెరిగింది, ఆదాయ వనరు పెరిగింది. చంద్రబాబు గారి టైంలో 56,000 కోట్ల దాకా వస్తే ఆ తర్వాత 90,000 కోట్ల రూపాయల దాకా వచ్చింది. ఓవరాల్గా ఎప్పటికప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరుగుతుంటది. సంపద అనేటటువంటిది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్స్పెండిచర్ పెట్టేటటువంటి స్థితిలో చేతుల్లో జనం చేతుల్లో డబ్బులు ఉంటాయి. ఇక్కడ అసలు లాజిక్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇవ్వడం వల్ల ఆ డబ్బులు రొటేషన్ అయింది జనాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 7,000 ఇచ్చారు, వీళ్ళు 7,000 రూపాయలు దాచిపెట్టుకునే వాళ్ళు ఎంతమంది?
లేబర్ దీన్ని ఖర్చుగా పెడతారు, అంతే రొటేషన్ అయిపోద్ది అమౌంట్, తినటానికో లేకపోతే కనుక పిల్లలకైనా ఇవ్వడము, మన వాళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వడము, ఈ డబ్బులు చేస్తారు. అది వాళ్ళు ఏదో కొనుక్కుంటారు బయటికి, ఏ బట్టలే కొనుక్కుంటారా ఏమైనా కొనుక్కుంటారు. కొన్నప్పుడు అది రొటేషన్ అయిపోతుంది. ఈ నెల జిఎస్టీ మీకు ఆటోమేటిక్ పెరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే అప్పులు చేయటం. అప్పులు చేసినే ఇవ్వాలా? మరి ఇప్పుడు మనం చేసింది ఏంటి? 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పు ఈ 16 రోజుల్లో. 2,000 కోట్లు లాస్ట్ మంత్, ఇవాళ మంగళవారం 5,000 కోట్లు. 7,000 కోట్లు అప్పు చేయకుండా తప్పిందా? అప్పు చెయ్యకుండా పోనీ జగన్మోహన్ రెడ్డి అప్పు చివరి దాకా కూడా చేశాడు, వీళ్ళైనా చేస్తారు. లాస్ట్ ఎలక్షన్ తర్వాత కూడా చేశారు. కాకపోతే ఫ్యూచర్లో ఈ అప్పులు తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకోవడం అన్నటువంటిది మేజర్. అమరావతి సెట్ అయిపోయి ఒక నగరంగా ఇన్కమ్ సోర్స్ పెరిగితే అప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాల డబ్బులు అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సంపద వెంటనే రాదు కదా, క్యాష్ అదంతా వచ్చేటప్పటికి వచ్చేసిన సంపద మన చేతుల్లోకి రావడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇక్కడికి మన కంపెనీలు పెట్టాలా, ఇండస్ట్రీస్ రావాలా, ఇవన్నీ రావాలా, సంస్థలు వాడు వచ్చి పెట్టి వాడు ఇక్కడ పన్ను కట్టి చేస్తే ఈ లోపు రొటేషన్ అంతా దేని మీద నడిపాడు జగన్మోహన్ రెడ్డి? ఏం రాకుండానే సంపద ఇక్కడ ఎట్లా సృష్టించబడింది? ప్రభుత్వం 50,000 కోట్లు అప్పులు తెచ్చి ఏడాదికి ఇస్తే దాని ద్వారా 50,000 కోట్లు ఇక్కడ ట్యాక్స్ పెరిగింది. 40-50 కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూ కింద వచ్చింది, జిఎస్టీ కింద. ఇప్పుడు అట్లా చేస్తారా? లేదా ఇక్కడ ప్రజలంతటా ప్రజలు సంపాదించుకునే శక్తి? మీకు వెరీ సింపుల్ లాజిక్ అండి. సరిగ్గా చెప్పాలంటే మనకి భవిష్యత్తులో అర్థమవుతుంది పాఠం. నేను కష్టపడి రాత్రి పగలు పనిచేసినప్పుడు నా రూపాయల నుంచి, నా సంపాదన నుంచి రూపాయి దాచిపెట్టుకోవాలనుకుంటా, అంతేగాని మొత్తం ఖర్చు పెట్టాలనుకుంటాను నేను అనుకోను కదా. వర్క్ చేసేటటువంటి వాడు రూపాయి దాచిపెట్టుకోవాలనుకుంటాడు, దాంట్లో ఫ్రీగా డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలనుకుంటాడు. ఉచిత సంక్షేమ పథకాలు వచ్చినాయి కాబట్టి అది ఖర్చు పెట్టేయాలనుకున్నాడు, దాచుకోవాలనుకోలేదు. దాంట్లో భాగంగా 2-వీలర్ కొన్నాడు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కొన్నాడా, ఏం కొన్నాడు, ఏదో ఒకటి కొన్నాడు. ఈ రెండింటి మధ్యన తేడా రాబోయే 5 ఏళ్లలో తేలుతుంది. అంతే కదా. ఉచితాలు ఇస్తే డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళంతటా వాళ్ళు శ్రమిస్తే ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించరు. తినడానికి వాటి వరకు సరే మందుకు తప్పదు, మిగతా దాచుకుంటాడు. అంతే కదా. కానీ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నది వైసీపీ నాయకుల మీద దాడులో, లేదంటే శిలాఫలకాల ధ్వంసము, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కంటిన్యూ అవ్వడం, కేసులు, ఇవన్నీ. దీని మీద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, అంటే డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నిన్న అక్కడ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు మాకేం శత్రువులు కాదు, వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకునేంత సమయం నాకు లేదు, ఇప్పుడు నేను అవేం పట్టించుకోదలుచుకోలేదు అని చెప్పడం ఒక రాజకీయ సంకేతమా, మాకు ఆ దాడులకు సంబంధం లేదనా ఒక సంకేతమా, అదంతా టీడీపీ వాళ్ళు చూసుకుంటారని ఆయన ఇచ్చిన మెసేజ్ ఏంటి? దానివల్ల ఎలా చూడొచ్చు? అది ప్రాక్టికల్గా ఆయన ఉప ముఖ్యమంత్రి, ప్రతి అంశంలో ఆయన పాత్ర ఉన్నట్టే. ఇప్పుడు మహాభారతంలో భీష్ముడుని ఏమన్నారు తర్వాత? నువ్వు కురుసభలో అంతా చూస్తూ ఉండి ద్రౌపది ఏం మాట్లాడింది? నువ్వు అంత పెద్దోడివి, చనిపోయిన రోజున ఏమన్నారు? ఎందుకు అన్ని రోజుల పాటు అంపశయ్య మీద ఉండాల్సి వచ్చిందంటే ఆ చూసిన పాపం అన్నారు. అంతే కదా. తప్పు చేయడం కాదు, తప్పు చూసినా కూడా చూసి దాన్ని తప్పు పట్టనప్పుడు తప్పే అంటారు కదా. అంతే కదా. ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది, నువ్వు నిలదీసావు కదా. అవును. ఇప్పుడు నిలదీయద్దు, నువ్వు ఆపాలి. ఏంటది? ఈ పద్ధతి కరెక్ట్ కాదు కదా, ప్రతీకార రాజకీయాలు అనేటువంటిది. అది ఆపాలి కదా. నువ్వు పాలకుడుగా ఉన్నటువంటి అప్పుడు నిద్రపోతున్నావా అని అడిగాం. మనం ఇప్పుడు పాలక స్థానంలో ఉన్నాం కదా, అందులో క్రియాశీల పాత్రలో. ఇది కరెక్ట్. ఇప్పుడు నిన్న ఉంది ఆవిడెవరో మంత్రి గారి భార్య ఎస్ఐతో మాట్లాడినటువంటి ఇష్యూ, వెంటనే పత్రికల్లో వచ్చిన వార్త కానీ టీవీలో వచ్చింది కానీ చంద్రబాబు గారు వెంటనే స్పందించారు, మంత్రితో మాట్లాడారు, ఇట్లాంటి పునరావృతం కావద్దన్నారు. వెరీ గుడ్, మంచిది. మరి తలకాయలు పగిలిన సందర్భంలోనూ వాటిట్లో కూడా ఏంటిది అని అడగాలి కదా. అది కరెక్ట్ కాదు అనాలి కదా. ప్రస్తుతం ఇంకా ఆ ఇష్యూ మీద మాత్రం క్లారిటీ లేదు. ఉపన్యాసాలు చాలా ఘనంగా ఉంటున్నాయి అందరి,
ప్రజలకి మేము అంటే ఈ జవాబుదారీ. దాడులు టీడీపీకే గాని జనసేనకు సంబంధం లేదని ఏమైనా సంకేతం ఇచ్చారా నిన్న? నేను అంటోంది సంబంధం లేదని ఆయన ఏ సంకేతాలు ఇచ్చినా జనాలకు ఆ సంకేతాలు ఏం పోవు. అంతేలే. జనాలు చూసేటటువంటిది ఇది గవర్నమెంట్, ఇందులో పార్ట్. అంతే. జనసేన వాళ్ళు దాడి చేయట్లేదు, ఓకే కరెక్ట్. అదే చెప్పాలనుకుంటున్నారేమో. కానీ ఆ ఒక్క కాదు కదా కావాల్సింది. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ప్రభుత్వంలో జవాబుదారీ సంయుక్తం కదా. ఇప్పుడు అందులో బీజేపీ పాత్ర ఉంటది కదా. అందరూ కూడా ఇప్పుడు ఎదువరకు ఏ ఇన్సిడెంట్ జరిగినా అదిగో అదేంటి అని అడిగాం మనం. ఇప్పుడు ఇది అడక్కపోతే అప్పుడు ఎవరికి సమాధానం? అవును. మరొక అంశం, 2 ఎమ్మెల్సీ పదవులు అంటే దాదాపుగా ఆల్మోస్ట్ ఖరారు అయిపోయినాయి. ఒకటి సి రామచంద్రకి, రెండోది ఈయన సలహాదారుడు హరిప్రసాద్ గారికి అనేది. ఇక్కడ ఏంటంటే ఇది ఈయనే ప్రపోజ్ చేశారు, పేర్లు పవన్ కళ్యాణ్ గారే ఆ పేరు ఇచ్చారు హరిప్రసాద్ గారికి. దానికంటే వర్మకు వస్తుంది ఎప్పటి నుంచో. అసలు ఈయన గెలుపుకి కారణమే పిఠాపురం వర్మ, ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానడం వల్ల ఆయన పోటీ నుంచి కూడా తప్పుకున్నాడు. అలాగే చాలామంది పేర్లు ఉన్నాయి. ఇక్బాల్ అక్కడ బాలకృష్ణ గారికి సంబంధించి హిందూపురంలో ఆయన తప్పుకుని ఈయనకి ఇచ్చారు. అలాగే విజయవాడలో వంగవీటి రాధాకి నేను ఒక మంచి ఉన్నత స్థానం కల్పిస్తానని బాబు గారు హామీ ఇవ్వడం. ఇటువంటి వాళ్ళు అందరూ ఉండగా హరిప్రసాద్ గారి పేరు రావడం ఏంటి అనేది కూడా ఒక సస్పెన్స్. అంటే బేసిక్ గా జనసేన అన్నటువంటి తరపున కదా ఇక్కడ జనసేనకి సీట్ ఇవ్వాలి కదా. మరి ఒకటి అంటే ఆయన ఇంతకుముందే చెప్పారు, ఎమ్మెల్యే ఎందుకు తగ్గించుకున్నామంటే ముందు ప్రస్తుతానికి మనం కూటమి ఓట్లు చీలిపోకుండా ఉండాలి, ఎక్కువ అందుకనే అవకాశం తెలుగుదేశం తీసుకోవాలి, అక్కడ మేము తగ్గించుకుని తీసుకుంటుంది. మా గ్రౌండ్ లెవెల్లో శక్తి లేదు కాబట్టి, బూత్ లెవెల్లో మనకి లేదు, నగర స్థాయిలో లేదు మనకి, కాబట్టి నేను తగ్గించుకుని తీసుకుంటున్నాను. దీని ద్వారా నేను రేపొద్దున నామినేటెడ్ పదవులు వీటన్నిటిలో 33% తీసుకుంటానని చెప్పారు. 1/3 తీసుకుంటాను అన్నారు కదా. అందులో భాగంగా ఫస్ట్ వచ్చిన అవకాశం ఇది. కాబట్టి వెంటనే బాబు గారు బాధ్యతాయుతంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే అన్నిట్లలో అడుగు పెట్టాలనుకుంటున్నారు ఆయన. ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం వచ్చింది, ఇప్పుడు శాసనసభలో ప్రాతినిధ్యం వచ్చింది ప్రత్యక్షంగా, ఇప్పుడు మండలంలో ప్రాతినిధ్యం, ఇక ఫ్యూచర్ లో రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం కావాల్సి ఉంటుంది. అంటే ఇందులో ఇక్కడ నుంచి అయితే త్యాగం చేయదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో త్యాగం అనేది ఏముంటది? ఇప్పుడు ఇది త్యాగం ఎందుకు అవుతుంది? తన వాటా తను అడిగి తీసుకుంటారు, దాంట్లో త్యాగం. తన వాటా త్యాగం చేయొచ్చు, వర్మ కోసం త్యాగం చేయొచ్చు. ఎందుకు చేయాలి? చంద్రబాబు గారు ఇవ్వాలి కదా వర్మకి, అలక్కనైతే అదే ఇవ్వాలి. అంటే ఈయన కోసం కదా ఆయన పనిచేసింది ఎక్కువ. అదే ఈయన గెలిచారంటే నిన్న అన్నది కూడా ఆయన అన్నది కూడా ఎవరి తరపున? తెలుగుదేశం తరపున చేశారు. అప్పుడు తెలుగుదేశం ఇవ్వాలి ఆయనకి. అదే ఇవ్వాలి కదా ఫస్ట్ కోట. అదే ఫస్ట్ కోట అప్పుడు తెలుగుదేశం ఇవ్వాలి ఆయనకి. కానీ ఆయనకి రామచంద్ర గారికి ఇవ్వాలనుకున్నారు, ఎందుకంటే ఆయన సీట్ త్యాగం చేశాడు. అంటే ఆయన అపోజిషన్ లో అంటే వైసీపీ తరపున సీట్ తీసుకుని వ్యతిరేకించి కడప జిల్లాలో అక్కడ వాడే అయ్యుండి వ్యతిరేకించి ఇటుకు మద్దతు పలికాడు, అందువలన అనర్హుడయ్యాడు, అందువలన ఆ సీట్ ఆయనకే ఇచ్చారు. ఒకప్పుడు ఈయన పిఆర్పి అనుకుంటా కదా, శ్రీరామచంద్ర పిఆర్పి, తర్వాత టీడీపీ, కాంగ్రెస్ తరపున ప్రజారాజ్యం మంత్రి, కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత మొన్న ఎంపీ వైస్ అలా వచ్చారు. ఒక రకంగా అంటే హరిప్రసాద్ గారికి రావడం అంటే ఇంతకుముందు ఆయన జర్నలిస్ట్ కూడా కదా, మొన్న కూడా తెలంగాణలో మల్లన్న, కాకపోతే ఆయన డైరెక్ట్గా ఎన్నుకోబడ్డాడు, ఈయన ఎమ్మెల్యేలకు సంబంధించి కోటాలో ఎన్నుకోబడ్డాడు. జర్నలిస్టులకు అవకాశాలు వస్తున్నాయా ఈ రకంగా కూడా అనుకోవచ్చా? చూడాలి, ఇది మంచి సైన్. అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు, సీట్ ఇచ్చాడు రేవంత్, మిగతా వాళ్ళని పక్కన పెట్టియడం గ్రేట్. ఇచ్చారు, ఆయన గెలిచాడు కూడా. అంతకుముందు దెబ్బతిన్నటువంటి మనిషి ఈ దఫా అందుకోగలిగాడు మళ్ళా. ఇక్కడ హరిప్రసాద్ గారికి వచ్చేటప్పుడు ఒకటి వాస్తవంగా ఈనాడులో నేను పనిచేశాను ఆయన దగ్గర కూడా, మంచి మనిషి ఆయన. అంతకుముందు ఒక రకంగా చాలా హితైషి. ఎట్లాంటి వారంటే నేను వైజాగ్లో పనిచేసేటటువంటి సందర్భంలో అసలు ఫీల్డ్ వదిలేద్దాం అన్నటువంటి టైం అనమాట. అప్పుడు వచ్చి కూర్చుని నువ్వు నీలాంటోడు ఉండాలా సొసైటీకి, నువ్వు అట్లాంటి పిచ్చి పని చేయబాక, రాజీనామాలు చేయబాక, నువ్వు ఉండు అని చెప్పేసి నన్ను మోటివేట్ చేసిన మనిషి ఆ టైంలో. ఆ తర్వాతన కూడా చాలా బాధ్యతగా మాట్లాడతారు ఎప్పుడు కూడా. నాకు తెలిసి రాజకీయాలు అంటని రాజకీయ పార్టీ జర్నలిస్ట్ ఆయన. ఓకే, ఎక్కడ మీరు చూడండి ఏ రోజున కాంట్రవర్సీ కనిపించలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఉంటూ పూర్తిగా ఆయనకు కావాల్సినటువంటి సమాచారం అది సలహాలు అది తప్పించి ఎక్కడ
వేరే రూట్లోకి పోలా, నిజమైనటువంటి జర్నలిస్ట్. ఇప్పుడు ఆయన మా టీవీకి చేశారు, మా టీవీకి స్టేట్ హెడ్గా చేసినప్పుడు మంచి వార్తలకి అప్పుడు పోటీగా ఉన్నటువంటి సందర్భంలో మంచి సిస్టమ్ని తయారు చేసుకొచ్చాను. తర్వాత సిబిఆర్కి చేసిన అంతా ఒక సిస్టమేటిక్గా వెళ్ళే క్యారెక్టర్ ఆయన. ఇంకోటి నాన్ కాంట్రవర్షియల్, ఊరికూరికినే అందరి రాజకీయాలు దూరిపోయి ఒకళ్ళనొక్కళ్ళని నాశనం చేసే మెంటాలిటీ కాదు. వీలైతే మనం ఓ ముద్ద పెడదాం, లేదంటే సైడ్ వెళ్ళిపోదాం, అంతేగాని ఏదేదో కెలకాలి అనే తత్వం ఉన్నటువంటి మనిషి కాదు. అలాంటి మనిషికి రావడం అనేది మంచి పరిణామం. అంటే నమ్ముకున్న వాళ్ళకైతే గుర్తింపు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్, దీని ద్వారా అదొక సంకేతం. రైతుగా మొత్తానికి నిజంగా జనసేనలో ఈ జోష్ అయితే పెరుగుతుంది. ఈ పదవులు కానీ ఆయన మాట్లాడుతున్న స్పీచ్లు కానీ తనను నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇస్తారు. ఆయన ముందు చెప్పినట్టు 1/3 ఖచ్చితంగా తీసుకుంటా ఉంటున్నారు కదా, ఆ యాంగిల్ తీసుకోవడం. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు 2 పదవులు ఉన్నాయి కాబట్టి తర్వాత కోటాలో వాళ్ళకి కూడా ఇస్తారా? అది బాబు గారి డెసిషన్ మీద ఆధారపడుతుంది. చూద్దాం.